ఎంతో రుచిగా ఉండేటువంటి పొటాటో బజ్జీ కర్రీ రెసిపీని షేర్ చేస్తానండి. ఇది పూరితో చాలా బావుంటుందనమాట. దానికి గాను బాణాలు పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి తరుగు ఇవన్నీ వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకుంటాము. కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకుంటాము. ఆలు బాయిల్ చేసుకునే విధంగా చిదుముకుని పెట్టుకుంటామండి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా రెడీ చేసుకుంటాము. పోపు వేగిపోయింది. దీంట్లో మ్యాష్ చేసుకున్నటువంటి పొటాటో మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటాము. అదే విధంగా రోస్టెడ్ జీలకర్ర పొడి డ్రై రోస్ట్ చేసుకుంటామండి. జీలకర్రని దాని పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటాము. కొత్తిమీర తరుగు యాడ్ చేసుకున్నామండి. పుదీనా తరుగు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటామండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. పూరితోటైతే అదిరిపోతుందండి. ఒకసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి. రెగ్యులర్ గా చేసే పూరి కర్రీ కాకుండా ఈ విధంగా ఒకసారి